నమస్తే వెంకటేష్, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. అంకెల్లో ఘనం, వాస్తవంలో నామమాత్రం. చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానుల ఆవేదన. ప్రత్యేక హోదాపై రెఫరెండం నిర్వహించనున్న ఏపీ కాంగ్రెస్. కారిడార్లోకి ఎంటర్ అయి ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. విభజనతో కష్టాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు నిజంగానే కేంద్రం భారీగా నిధులు అందిస్తోందా? కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాటల్లో నిజమెంత? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కనీసం 5 లక్షల కోట్ల రూపాయలు కావాలన్న చంద్రబాబు కేంద్రం ఇస్తున్న మొత్తంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరా? సుమారు 2,25,000 కోట్లు ప్రాజెక్టులు కొన్ని మంజూరైనవి, కొన్ని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు, కొన్ని ప్రారంభమైనవి, కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. ఇది వాస్తవమైన పరిస్థితి. ప్రత్యేక సాయం పేరుతో తెలుగువారికి కుచ్చుటోపి. ప్రత్యేక హోదాపై వెంకయ్యనాయుడు ఘనమైన ప్రకటనలు. ఏపీకి 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్న వెంకయ్య. ప్రకటనల్లో ఉన్నదంతా అంకెల గారడి. మిగతా రాష్ట్రాలకు అనుగుణంగానే ఏపీకి నిధులు. నికరంగా ఏపీకి అదనంగా వచ్చింది 40,000 కోట్లే. వెంకయ్య మాటలకు తందానా అంటున్న చంద్రబాబు అండ్కో. హోదా కంటే ఎక్కువ నిధులు వస్తున్నాయని ప్రచారం. ప్రత్యేక హోదా కంటే ఘనమైన సాయాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ, హైదరాబాదులో ఊదరగొడుతున్నారు. ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కు అందుతున్న మొత్తం 2,25,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. నిజంగానే అంత భారీ మొత్తం ఆంధ్రప్రదేశ్కు అందుతోందా అంటే లేదనే చెప్పాలి. వెంకయ్యనాయుడు చెప్పిన అంకెలు నిజం కావచ్చేమో గానీ అవి ఏపీకి ఇస్తున్నట్లుగానే మిగతా రాష్ట్రాలు కూడా అందుకుంటున్నాయి. ఏపీపై ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక దృష్టి అన్నది ఉత్తి మాటలేనని వెంకయ్యనాయుడు చెప్పిన అంకెలు విశ్లేషిస్తే తేటతెల్లమవుతోంది. పోలవరం ప్రాజెక్టు కాదు, దేశంలో మరే రాష్ట్రంలో కట్టే జాతీయ ప్రాజెక్టులకయ్యే ఖర్చు కేంద్రం భరించడం రివాజు. సముద్రమంటూ లేని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కార్యకలాపాలు నిర్వహించలేదు. కాబట్టి పొడవైన తీరరేఖ కలిగిన ఆంధ్రప్రదేశ్కు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వచ్చింది. రహదారులు, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్కు 85,000 కోట్ల రూపాయలు కేటాయించామని కేంద్రం ఘనంగా చెప్పింది. మహారాష్ట్రకు సాధారణంగానే రోడ్ల నిర్మాణం కోసం 1,20,000 కోట్ల రూపాయలు అందుతున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా అందిస్తున్నదేమీ లేదనే చెప్పాలి. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేకంగా చూపించిన శ్రద్ధ ఏమీ లేదనే చెప్పాలి. అమరావతి నిర్మాణం కోసం చాలా నిధులుస్తున్నామని చెప్తున్నారు. కానీ దేశంలో కొత్తగా ఏర్పడిన ఏ రాష్ట్ర రాజధాని నిర్మాణానికైనా కేంద్రమే ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక దృష్టి ఏమీ లేదు. ప్రత్యేక ప్యాకేజీ అనుకున్నా అది మిగతా రాష్ట్రాలకిచ్చే సాయం కన్నా భిన్నంగా, ఎక్కువగా ఉండాలి. కానీ సాధారణ సాయాన్ని గొప్పగా చూపి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు వెంకయ్యనాయుడు. మొదటి సంవత్సరంలోనే ఐఐటీలు, IIITలు, ఐఎస్ఆర్లు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లు, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకదాన్ని సంస్థలన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టేందుకు, ఆ ప్రాంత ప్రజలకు కూడా విద్య, ఉద్యోగ అభివృద్ధిలో భాగస్వామ్యం కలిగేందుకు, వైద్య సౌకర్యాలు కల్పేందుకు ఇవేవి ప్రత్యేక హోదా వలన రావు. ప్రత్యేక హోదా ఇవ్వమన్న కేంద్ర మాటలకు టీడీపీ మంత్రులు తందానా అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని ఇన్నాళ్లు చెప్పిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి తాజాగా హోదాతో ఒరిగేదేమీ లేదని తేల్చేశారు. టెలిగ్రామ్ లేవు ఇప్పుడు, కానీ మా టెలిగ్రామే కావాలనంటే ఇప్పుడు ఈమెయిల్స్ కాకుండా టెలిగ్రామ్ చేయలేం కదా. అట్లాగే ఇది సింపుల్గా మనం ఆలోచిస్తే ఏంటంటే 500 mg అనే డాక్టర్ గారు రాస్తే ఒక మెడిసిన్, మెడికల్ షాప్లో 250 mg 2 ఉంటే తీసుకుంటారు. అదే ఉపయోగం జరుగుతుంది. అట్లా ఈ విషయంలో ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రానికి పూర్తిగా న్యాయం చేసినట్లే లెక్క. అసలు అందులో అనుమానమే లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పేరు ఇచ్చేదానికంటే కూడా ఇది ఇవ్వటం మూలాన రాష్ట్రాభివృద్ధికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బోల్డంత వెసులుబాటు జరుగుతుంది. కానీ మనకున్న పరిధిలో ఇప్పుడు మాత్రం ఇది బ్రహ్మాండమైన ప్యాకేజ్ కింద కన్సిడర్ చేసుకుని ఇట్స్ ఎ జుబిలియంట్ డే అకార్డింగ్ టు మీ. టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ ఓ అడుగు ముందుకేసి ప్రత్యేక హోదా అన్నది వెంకయ్యనాయుడుకు సంబంధించిన అంశమని, దాంతో తమకేం సంబంధం లేదని తెగేసి చెప్పారు.
పనిలో పనిగా తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏనాడు ప్రత్యేక హోదా అడగలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ప్రత్యేక హోదా అని చెప్పిన అంశం ఇది ప్యూర్గా బీజేపీకి సంబంధించిన అంశం. ఇది వెంకయ్య నాయుడు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని కోరారు. ఆయన కోరకపోతే ఇంకెవరు అడగలే. ఆడ అడిగింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వెంకయ్య నాయుడు. ప్రధానమంత్రి అడ్జాయిన్ చేసి 5 ఏళ్ళు ఇస్తామన్నాడు. కాదు 10 ఏళ్ళు కావాలని అడిగింది ఎవరు? వెంకయ్య నాయుడు కానీ అరుణ్ జైట్లీ కానీ. ఇప్పుడు వాళ్ళిద్దరూ లెఫ్ట్ అండ్ రైట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని ఎప్పుడు అడగలేదు. ఆయన అన్నాడు ఆ రోజు 5 లక్షల కోట్లు ఇవ్వండి మాకు. ఆయన అడిగింది 5 లక్షల కోట్లు అడిగాడు ఆ రోజు. ఈరోజు ఏమైంది? అన్నీ కలిపి 2,25,000 కోట్లు అని వెంకయ్యనాయుడు గారు అంటారు. ఆ లెక్కలేమి చెప్పడు. 2,25,000 కోట్లు ఇచ్చామంటే జనం ఏమనుకుంటారు? 2,25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చుంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కూడా అనుమానం వచ్చే విధంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మనం కాన్ఫ్రంటేషన్ తెచ్చుకొని ఏం లాభము? ఇచ్చిన కాడికి తీసుకుందాం, మనం పోరాడదాము. ఇచ్చిన దాన్ని మనం వదిలేది ఎందుకు అంటారు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారితో ఏకీభవిస్తున్నాను. ఆయన చెప్పేది కూడా మంచి పద్ధతే. ఎందుకంటే మనం దిక్కు లేకుండా ఉన్నాం, మనం చెట్టు కింద ఉన్నాం. మనల్ని ఎవరు ఆదుకున్నా కూడా దాన్ని తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. వచ్చిన కాడికి తీసుకొని మళ్ళీ ఫైట్ చేద్దాం. ఈ రోజుతో అయ్యేది కాదు కదా. ఈ ఫైట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఏమీ లాభం లేదంటున్నారు. లాభం లేదు, ఇచ్చేస్తే ఏం పోయింది వాళ్ళకి? దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నామని బీజేపీ నాయకులు చెప్తున్నా అందులో చాలా మటుకు విభజన చట్టంలో ఉన్నవే. స్థూలంగా చూస్తే మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అదనంగా ఇస్తున్న మొత్తం 40,000 కోట్ల రూపాయలు కూడా ఉండటం లేదు. విభజన బిల్లుపై చర్చ జరిగే సమయంలో విడిపోతున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 5 లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పిన మాటలను చంద్రబాబు నాయుడు బహుశా మర్చిపోయి ఉంటారు. వెల్కమ్ బ్యాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రాజకీయ సెగ తగులుతోందా? పాచిలడ్డు వ్యాఖ్యలు బీజేపీలో కలకలం సృష్టిస్తున్నాయనే చెప్పాలి. పవన్కు రాజకీయం తెలియదని తాజాగా కమల్నాథులు గుర్తించినట్టుగా కనిపిస్తోంది. కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇప్పుడిప్పుడే రాజకీయ సెగ తగులుతోంది. ప్రత్యేక హోదాపై కాకినాడలో సభ పెట్టి కేంద్రం నుంచి 2 పాచిలడ్లు వచ్చాయని చెప్పిన పవన్ కళ్యాణ్పై పలువురు బీజేపీ నేతలు దూకుడుగా వ్యాఖ్యలు చేశారు. ఇందులో కూడా 2 వర్గాలు ఉన్నట్లు కనిపించాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తనపై పవన్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే స్పందించి షుగర్ వ్యాధి ఉంటే కేంద్రం ఇచ్చిన లడ్లు పాచివిగానే కనిపిస్తాయని అన్నారు. ఆయనకు మద్దతిచ్చే ఇతర బీజేపీ నేతలు పవన్ రాజకీయ అజ్ఞాని అని, ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయాడని కూడా ప్రశ్నించారు. ఏపీ బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, రమేష్ నాయుడు ప్రభృతులు వెంకయ్యకు పూర్తి అనుకూలంగా పవన్పై విరుచుకుపడితే మంత్రి మాణిక్యాలరావు మాత్రం పవన్ పట్ల కొంత సానుభూతిగా పెద్దగా విమర్శలు చేయకుండా మాట్లాడారు. పైగా అంతకు ముందు రోజు తాను పవన్ మద్దతు వల్లే గెలిచానని, తనకు సంబంధించిన వారు కూడా కాకినాడ సభకు వెళ్లారని మంత్రి చెప్పారు. ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థ సింగ్ కూడా డబ్బుకు పాచి పట్టదని పవన్ తెలుసుకోవాలని, పవన్ది అధికార దాహమని వ్యాఖ్యానించారు. మొత్తం మీద బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో పవన్ను ఎలా వాడుకున్నా ఇప్పుడు ఆయనకు రాజకీయం తెలియదని, అజ్ఞాని అని తేల్చారు. అసలు ఎన్డీఏలో ఉంటారో ఉండరో తేల్చుకోవాలని కూడా వారు అంటున్నారు. అయితే వారు పవన్ కళ్యాణ్ వేసిన కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పలేదు. రాజకీయ నేతలు నిస్సిగ్గుగా మాటలు మార్చవచ్చా అన్న ప్రశ్నను పవన్ కళ్యాణ్ వేశారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ, వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను గుర్తు చేశారు. నిజంగానే ప్రత్యేక హోదా సాధ్యం కాదనుకుంటే ఇంతకాలం ఎందుకు వేచి ఉన్నారన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వాలి. అంతేకాదు, విపక్ష నేత వైఎస్ జగన్ ప్రత్యేక సాయం పేరుతో ప్రకటించిన వాటిని క్షుణ్ణంగా విశ్లేషించి ఏదైనా ఒక్కటైనా కొత్త విషయం ఉందన్న ప్రశ్న వేశారు. వీటికి జవాబు ఇవ్వకుండా బీజేపీ నేతలు డబాయింపునకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశంతో స్నేహమహత్యమో మరేమో తెలియదు కానీ బీజేపీ నేతలు కూడా మాట తప్పడంలో తాము తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్పై కూడా కొన్ని సందేహాలు వచ్చాయి. ప్రత్యేక హోదా అంశంలో బీజేపీని, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని ఘాటుగా విమర్శించిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు ఒక్క మాట అనలేదు? అలాగే ప్రధాని మోడీని కూడా ఆయన ఏమీ అనకుండా ఎందుకు జాగ్రత్త పడ్డారు? ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇప్పటికి 6 సార్లు మాట మార్చారు. ఆయన మాటలను టీవీల్లో రికార్డు చేసి చూపిస్తుంటే రాజకీయ నేతలు ఇంత ఘోరంగా తయారవుతున్నారా అన్న భావన కలుగుతుంది. వెంకయ్య నాయుడు, చంద్రబాబు పార్టీలకు అతీతంగా ఆత్మ పరమాత్మగా బంధం పెనవేసుకుని సాగుతుంటే
పవన్ కళ్యాణ్ కేవలం వెంకయ్యను మాత్రమే విమర్శించి చంద్రబాబు జోలికి ఎందుకు వెళ్ళలేదన్నది చాలా మందిలో వచ్చిన ప్రశ్న. అలాగే తిరుపతి సభలో తాను అవసరమైతే రోడ్ల మీదకు వస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వామపక్షాలు ప్రకటించిన బంద్ విషయంలో కప్పదాటుగా ఎందుకు మాట్లాడారు? ఇదంతా గందరగోళంగా ఉంది. కాకినాడ సభ ఏర్పాట్ల విషయంలో టీడీపీ సహకరించిందన్న ప్రచారం ఉంది. ఆ కారణమో మరెందుకో కానీ కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన ప్రకటనలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చంద్రబాబు మాయలో పడవద్దని సలహా ఇచ్చారనిపిస్తుంది. రాజకీయాల్లో ఫెయిర్గా ఉండదలిస్తే, పారదర్శకంగా చేయదలిస్తే ఒక విధానానికి పవన్ కట్టుబడి ఉండడం మంచిది. లేకుంటే ఇప్పుడు టీడీపీ బీజేపీలు ప్రత్యేక హోదా విషయంలో నాలుక మడతవేసి అప్రతిష్ట పాలైనట్లుగా పవన్ కళ్యాణ్కు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పక తప్పదు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ బోగస్ అని కాంగ్రెస్ మండిపడింది. విభజన చట్టంలో ఉన్న హామీలనే మోదీ సర్కారు ప్యాకేజీ పేరుతో ప్రకటించడం మోసం కాదా అని ప్రశ్నించింది. ప్రత్యేక హోదా అవసరం లేదంటున్న టీడీపీ బీజేపీ వైఖరిని జనం సమర్థిస్తున్నారో లేదో తేల్చేందుకు ప్రజా బ్యాలెట్ ద్వారా రిఫరెండం నిర్వహిస్తున్నట్టు ఏపీపీసీసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్రం ప్యాకేజీ ప్రకటనతో మోసం చేసిందన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన అనంతరం జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై హైదరాబాద్ ఇందిరాభవన్లో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో భేటీ అయిన ఏపీసీసీ చీఫ్ రఘువీర భవిష్యత్తు కార్యాచరణపై కసరత్తు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. హోదా అవసరం లేదన్న టీడీపీ బీజేపీ వైఖరిని ప్రజలు సమర్థిస్తున్నారో లేదో తేల్చడానికి రెఫరెండం నిర్వహిస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీర ప్రకటించారు. త్వరలోనే తిరుపతి నుంచి ప్రారంభించే ఈ రెఫరెండంను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని పబ్లిక్ ప్లేసులలో బ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామన్నారు. మీరు చెప్తున్న 2,25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనేది ఏదైతే ఉందో ముమ్మాటికి అది మోసపూరితం, బోగస్. ఇట్స్ ఎ బోగస్ ప్యాకేజ్. 65,000 కోట్ల రూపాయలు రోడ్లకా? ఏం తెలంగాణలో ఇవ్వలేదు 65,000 కోట్లు, కర్ణాటకలో ఇవ్వలేదు 65,000 కోట్లు, మహారాష్ట్రలో ఇవ్వలేదు 2 లక్షల కోట్లు. అది దీనిలోకి వస్తుందా ప్యాకేజీలో? ఏం పోలవరంది 15,000 కోట్ల రూపాయలు అన్నారు. పోలవరం ఆల్రెడీ చట్టంలో లేదా, అది ప్యాకేజీలో వస్తుందా? అది 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కాదు 15 సంవత్సరాల పోటీలు పడి ప్రత్యేక హోదా గురించి చెప్పినటువంటివి, చట్టంలో 100కి 100 పాళ్ళు ఉన్నవన్నీ అమలు పరుస్తామని చెప్పినటువంటివి, వీటన్నిటికి కూడా మంగళం కూడా పలికినారు. మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మోసగాళ్ళు, దగాకోర్లు. ప్రజల దృష్టిలో ప్రజల అభిప్రాయాన్ని ప్రజా బ్యాలెట్ ద్వారా రెఫరెండం తీయడానికి మేము కూడా పోతున్నాం. రండి, మీరు కూడా ప్రజల అభిప్రాయం ఏం చెప్తారో చూద్దాం. ఈరోజు ప్రత్యేక హోదా అడగడమే ఒక తప్పు అనేటువంటి దీనిగా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఛాలెంజ్ తీసుకుంటా ఉంది. మీరు ప్యాకేజీల పక్షాన్ని నిలబడండి. మీరు టీడీపీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ టీడీపీ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అసాధ్యమంటూ తమ సంఘం ఎక్కడా చెప్పలేదంటూ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ అభిజిత్ సేన్ మీడియా ముందే ప్రకటించారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. హోదా అంశాన్ని ఎందుకు విభజన చట్టంలో చేర్చలేదని ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య, గతంలో వాజ్పేయి సర్కార్ ఉత్తరాఖండ్కు కేబినెట్ నిర్ణయం ద్వారానే ప్రత్యేక హోదాను అమలు చేసిన వాస్తవాన్ని మరిచారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా కావాలంటూ గతంలో తాము 1 కోటి సంతకాల సేకరణ, మట్టి సత్యాగ్రహం వంటి కార్యక్రమాలను నిర్వహించామని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ తాము చేపట్టిన కార్యక్రమాలు హోదా అంశాన్ని సెంటిమెంట్గా మార్చాయంటున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజా బ్యాలెట్ ద్వారా రెఫరెండం కార్యక్రమాన్ని నిర్వహించి ప్యాకేజీతో ప్రజల్లోకి వెళతామంటున్న టీడీపీ బీజేపీ తీరును ఎండగడతామంటున్నారు హస్తం నేతలు. సునీల్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్. ఇది వాటి పొలిటికల్ కారిడార్. స్టే విత్ us.